మీరు ఎంత తెలుపండి. దూరమే ఉన్నాను. నువ్వు ఇటేనికి వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఫెన్సింగ్ చేసేదానికి ముందు మనం కొన్ని గ్యాపులు పెట్టుకోవాలి. ఎందుకమ్మా ఏం స్లమ్ లోనే ఉంటది, మీకే ఇబ్బంది అని చెప్పాను. కానీ ఈ ట్రైడ్ ఈస్ బెస్ట్ టు స్టాప్ దిస్. జేసీ దివాకర్ ఈ వాజ్ మినిస్టర్ ఎట్ దట్ టైం, నేను కూడా మినిస్టర్. నేను ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేశారు, కోర్టుకు పంపించారు. కోర్టులో కూడా మనం ఫైనల్ చేసి గెలిచారు. ఇప్పుడు ఇంకెవరో క్లెయిమ్ చేస్తున్నారంటే ఎవరు ఇప్పుడు మన ఎవరో చెప్తున్నారు బోర్డు పెట్టినాడు ఎవడు సార్ ఇది అయినాక అదేవరా బోర్డు పెట్టినోడు ఎవడు మనం కొందరు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఏదో కోర్టు నుంచి ఏదో పూర్ణచంద్రరావు అంటే ఏదో కోర్టు నుంచి ఏదో ఆర్డర్ తెచ్చుకోండి. మనం లోతుకు పోతే అందరు ఇప్పుడు మా దగ్గర మేము మస్తు తీస్తున్నాం. ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి, తీసి అసలు ఏం జరిగిందో దాని మీద ఒక చిన్న రీసెర్చ్ ఏదో ఆర్డర్ తెచ్చుకోండి. చిన్న గుంటలు అప్రూవ్డ్ పర్మిషన్ కూడా ఉంది. 2011 ఆ టైంలో పర్మిషన్ ఇచ్చినట్టు కూడా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో అట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేఅవుట్ సంబంధించిన వారు పార్కుని సెక్యూర్ చేసుకోవాలని వాళ్ళ కంటెన్షన్ వచ్చింది. సో ఈ ఉభయుల మధ్యలో డిఫరెంట్ కంటెన్షన్స్ ఉన్న దృష్ట్యా మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఫస్ట్ ఇక్కడ ముందు ఈ బస్తీకి ఎకరా 25 గుంటలు ఫస్ట్ అది సెక్యూర్ చేస్తాం. అది ముందు అది మనం మెజర్మెంట్స్ తీసుకొని మా డీజీపీఎస్ సర్వే చేయించి ముందు ఆ బస్తీకి కావాల్సినటువంటి డిస్ప్లే కనుక డెఫినెట్గా వారికి రేపు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారు ఇక్కడ బస్తీకి సంబంధించినటువంటి పక్కా హౌజెస్ దాని గురించి కూడా డెవలప్ చేసిన దానికి కూడా వారు చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సో హైదరాబాద్ తప్పకుండా దానికి సహకరిస్తుంది. అండ్ ఈ పార్కు ఏదైతే కనుక వాళ్ళు సెక్యూర్ చేయాలనుకుంటున్నారో అది హైడ్రా పనిచేస్తుంది. పనిచేసి గవర్నమెంట్ తరఫు నుంచి చేస్తామని మేము చేస్తాము. చేసే క్రమంలో కూడా బస్తీ వాసులకి వాళ్ళకి అసౌకర్యం కాకుండా, అంటే వాళ్ళు నడిచిపోవడానికి రావడానికి అసౌకర్యం కాకుండా ఉండేటట్టు జాగ్రత్తలు కూడా తీసుకొని చేస్తాము. అండ్ త్వరలో ఎమ్మెల్యే గారి సహకారంతో అట్లనే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి ప్రభుత్వ సహకారంతో ఇక్కడ మనము వాళ్ళకి బస్తీవాసులందరికీ కూడా ఇక్కడ హౌసింగ్ వచ్చేటట్టు చేస్తాము. అట్లనే స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేఅవుట్ సంబంధించిన వాళ్ళ కంటెన్షన్స్ కూడా తీసుకొని కొన్ని చోట్ల మాకంటే వాళ్ళు ఇక్కడ బస్తీ కొంతమంది వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు వీళ్ళ కంప్లైంట్స్, బస్తీ వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవన్నింటి కూడా తీసుకొని ఎవరు ఎంక్రోచ్ చేస్తారో అదంతా కూడా సెక్యూర్ చేసి ఆ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేస్తారో కనుక వాళ్ళని తప్పకుండా నియంత్రిస్తూ వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా మా యత్నం చేస్తాం. అండ్ తప్పకుండా అంటే ఇక్కడతో ఇప్పుడు ఈరోజు ఓన్లీ పరిశీలన కోసం రావడం జరిగింది. దీని తర్వాత మేము ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత సర్వే చేయించిన తర్వాత దీని మీద దఫాలుగా మీటింగులు పెట్టి అధికారులు అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, హెచ్ఎండిఏ కమిషనర్ గారు ఇట్లా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కలెక్టర్ గారు, స్థానిక కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళు వర్కౌట్ ప్లాన్ టు సీ దట్ ఇది ఇక్కడ వర్క్ వాళ్ళ బస్తీ వాళ్ళకి వాళ్ళకి బిల్డింగ్స్ వచ్చాయి. కమిషనర్ గారు ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత వివాదం అయితే ఉంది. కాంపౌండ్ వాళ్ళు ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళతో ఇప్పించారు. కాంపౌండ్ వాళ్ళు ప్యూర్లీగా అంటే గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది అన్నది ఎమ్మెల్యే కానీ ఇవ్వచ్చు. ఇందులో భాగంగా కాంపౌండ్ చేసినప్పుడు చట్టవిరుద్ధంగా చేశారని ఎమ్మెల్యేతో పాటు మిగతా లోకల్ వాళ్ళు కానీ కేసు పెట్టారు. ఎలా చూస్తారు, ఎలాంటి పరిస్థితులు? తప్పకుండా ఇప్పుడు అది సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వారికి పర్మిట్ చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు. సో దాన్ని కూడా వీరు ఇప్పుడు ఎందుకంటే ఒక పార్టీ ఏదైతే కనుక వాళ్ళ దాన్ని అపోజ్ చేస్తున్నారో అవతల పార్టీ వాళ్ళు వేస్తుంటే కనుక దాన్ని న్యాచురల్గా అది వ్యాలిడ్ క్లెయిమ్గా తీసుకొని అందుకోసమే దాన్ని హైడ్రా దాన్ని చేస్తుంటుంది. అండ్ గతంలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కేసు ఉందో దాన్ని కూడా మేము పరిశీలించి డెఫినెట్గా ఎందుకంటే
ప్రభుత్వం తప్పకుండా పేద ప్రజల వైపు ఉంటుంది. అండ్ హైడ్రా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేద ప్రజల్ని కాకుండా మేము వేరే ఇతర వాళ్ళు ఎవరు కూడా సమర్థించేది ఉండదు. వీళ్ళు ఎవరైనా ఎంక్రోచ్ చేస్తున్నా, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నా కానీ వాళ్ళు ఎవరిని ఉపేక్షించం. వాళ్ళందరి మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. చట్టపరంగా వాళ్ళ మీద వాళ్ళు ఏది మేము కేసులు పెట్టడం జరుగుతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా మనకి ఈ రోజు రేపు జీవో కూడా రాబోతుంది. అది వచ్చిన తర్వాత కేసులు పెడతాం. దాంతోపాటు ఎవరన్నా అక్రమంగా కట్టడాలు ఉంటే అవి కూల్చివేయడం కూడా జరుగుతుంది. కమిషనర్ గారు ఫైనల్ ఒక విషయం చెప్పండి. లోకల్గా మీరు క్షేత్రస్థానం మీరు ఎమ్మెల్యే దానం నారాయణ గారు పర్యటించినారు పబ్లిక్తో కలిసి. ఇక్కడ పార్క్ స్థలం ఎంత ఐడెంటిఫై చేయొచ్చు, అప్పుడే ఎప్పటి లోపల ఈ పార్క్ స్థలంలో కబ్జా చేసిన నిర్మాణాలు ఏమైనా కలిగించే అవకాశం ఉందా? అందుకోసం మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత అన్ని చెప్పగలుగుతాం. మనం సర్వే చేయడం మనం ఇక్కడ మాట్లాడకూడదు వీలైనంత వరకు. ఎందుకంటే ఫస్ట్ 1.25 acres లేఅవుట్లో వాళ్ళకి చూపించింది, పేద ప్రజలకి వాళ్ళ బస్సుల కోసం ఇచ్చింది. ముందు అది సెక్యూర్ చేద్దాం. ఆ సెక్యూర్ చేసిన తర్వాత 100% దాన్ని మేము ముందు ఆ ల్యాండ్ని సెక్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా కాలనీ వాసులు చాలా చోట్ల కబ్జాలు చేశారని చాలా చోట్ల